సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4-15 వచనాలు చదువుతున్నాను. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిని ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదాలను సమీపించడానికి నీ కృపను మా ఎడల కనుపరిచినందుకు వందనాలు. నీవు అనుగ్రహించిన మహా ఉపకారమును బట్టి నీ కొందనాలు. ఇదిగో శ్రేష్టమైన నీ యొక్క శరీరమును, రక్తమును సమీపించక ముందు ఒక్కసారి నీ ముఖకాంతిని నా మీదికి, మా మీదికి ప్రకాశింపచేసి మమ్మను వెలిగించమని, నీ సత్యమందు ప్రభు అగ్నివలి నిలువబెట్టమని, ఒక్కసారి నాయన నీ ముఖకాంతిలోనికి మమ్మను తోడుకొని వెళ్ళమని, నీ సత్య సంబంధమైన ప్రభావమును మాలోనికి ప్రసరింపచేయమని ప్రార్థనపడుతూ ఉన్నాను. అయ్యా, నీ వాక్య సాక్షాత్కారంలోనికి నడిపించండి. నాతో మాట్లాడండి. ఇదిగో వింటున్న మా అందరితోనూ మీరే మాట్లాడండి. దేవా, నీ యొక్క శ్రేష్టమైన ఆలోచన పరంపరలోనికి ఇంకొక అడుగు వేయగలగడానికి కృప చూపండి. ఈ మాటలు విరిచి తినిపించండి. ఇదిగో నాయన, నీ సత్యములోనికి తొంగి చూడగలుగుటకు కృప చూపమని వేడుకుంటూ మమ్మల్నందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 31వ అధ్యాయము ఒక విచిత్రమైనటువంటి సబ్జెక్ట్ని పరిచయం చేస్తున్నటువంటి అధ్యాయం. సొలొమోను మహారాజు రచించినటువంటి పుస్తకాలలో సామెతలు చాలా ఈజీగా చదవడానికి, చాలా దగ్గరగా, ఎవరైనా సరే చదువుకుంటే అర్థమైపోయేంతగా వొకాబులరీ, ఆ భాషా జ్ఞానంతో రాయబడి ఉంటుంది. ఒక చిన్నపిల్లవాడు చదివినా కూడా వాడికి కొంత అర్థమవుతూ ఉంటుంది. ఒక జ్ఞానవంతుడు చదివిన వాడికి అర్థమవుతూ ఉంటుంది. ఒక ఏమీ తెలియని వాడు చదివినా కూడా వాడికి అర్థమవుతూ ఉంటుంది. ఆ భాషా పరిజ్ఞానాన్ని అట్లా వినియోగించి రాశారు. ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప రహస్యం ఏంటంటే, దేవుడు ఒక కథ చెబుతూ ఉంటాడు. కథలో కొన్ని క్యారెక్టర్లు చూపిస్తూ ఉంటాడు. కథను చూపిస్తున్నట్టుగా ఉంటుంది, కానీ వాస్తవాన్ని వేరే దిక్కుగా చూపిస్తూ ఉంటాడు. చాలా విషయాలు నా కుమారుడా అని ఒక తండ్రి కుమారుడికి చెప్పినట్టుగా చెప్తా ఉంటాడు. ఒక తల్లి కుమారుని బతిమిలాడినట్టుగా బతిమిలాడుతూ ఉంటాడు. నువ్వు పిల్లగాడిని గద్దించాలి అన్నట్టు, బుద్ధి చెప్పాలన్నట్టు చెప్తా ఉంటాడు. చాలా సంగతులు చెప్తా. ఆ చిన్న విషయాల కింద కనబడతాయి, కానీ చాలా గంభీరమైనటువంటి సంగతులను అంతరంద్రియములలో స్పృశిస్తూ ఉంటాయి. ఈ 31వ అధ్యాయము చాలా భీకరమైనటువంటి అధ్యాయం. నేను రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని మందిరంలోనికి రావడం మొదలుపెట్టాను. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత బలలో పాలు పంపులు పొందడం మొదలుపెట్టాను. నేను భక్తి చేశాను, నేను చాలా వరకు భక్తి చేశాను అని ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత అందరం కూడా దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుడు మెప్పిస్తాడు, దేవుడు బహుమానం ఇస్తాడు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అన్నట్టుగా భక్తి చేస్తూ ఉంటాం. నిజానికి ఇది ఎండ్ కాదు, ఇది స్టార్టింగ్ మాట. పరలోకంకి వెళ్ళడం అనేది ఇక్కడ మనం ఏర్పరచుకున్నటువంటి గమ్యం, కానీ పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత జరిగేటటువంటిదే ఆ రియల్ స్టోరీ, స్టార్ట్ అయ్యే స్టోరీ. ఆ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత జరిగేటటువంటి ఒక రియల్ స్టోరీని, నిజమైనటువంటి విషయాన్ని ఒకే ఒక అధ్యాయంలో మొత్తం క్రోడీకరించి చెప్పగలిగినటువంటి వ్యక్తి సొలొమోను మహారాజే. ఈ 31వ అధ్యాయంలో ఒక స్త్రీని పరిచయం చేస్తూ ఉంటాడు. ఒక ఆమె నన్ను చూపిస్తూ ఉంటాడు. ఆమె గురించి ఒక 3 సంగతులు చెప్పి మొదలు పెడతాడు. ఆమె గురించి 3 సంగతులు. వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఫస్ట్ థింగ్, చాలా దూరం నుంచి భోజనం తెచ్చుకుంటుందట.
రెండవ విషయం ఏంటంటే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఆహారం తెచ్చుకోవడం ఒకటి, సిద్ధపరచుకోవడం ఒకటి. ద థర్డ్ వన్, మూడోది ఏంటంటే తన పనికత్తెలకు భత్యము ఏర్పరచు. ఈ మూడు విషయాలు చాలా క్లియర్గా చెప్పినటువంటి సంగతి మాట. ఆహారాన్ని అక్కడికి తెచ్చుకోవడం ఒకటి, రెండోది సిద్ధపరచుకోవడం, మూడోది భత్యాన్ని ఏర్పాటు. ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి వెళ్తే ఇది చాలా గంభీరమైన సుదీర్ఘమైనటువంటి అంశాలతో కూడినటువంటి విషయం. ఇక్కడెక్కడ దొరకదా, అక్కడికి వెళ్ళి ఎందుకు తెచ్చుకోవాలి, ఇదొక విషయం. సరే, ఇక్కడ దొరకకపోవడం ఏంటి, ఇక్కడ ఎందుకు దొరకదు, అదొక విషయం. ఇలాగ ప్రశ్నలు వేసుకుంటూ పోతుంటే ధ్యానం చేయడానికి చాలా లోతైపోతాం. ఒక సింపుల్ సెంటెన్స్లో నేను ముందుకెళ్తాను. నేను నా మైండ్ సెట్తో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లోక సంబంధమైన విషయాలు నాకు చాలా కనబడుతూ ఉంటాయి, దైవిక సంబంధమైన విషయాలు కూడా నాకు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ లోక సంబంధమైన విషయాలు కూడా చాలా మంచిగా ఉంటాయి, అవి ఏం పొరపాటుగా ఉండవు, పాపంగా ఉండవు, శ్రేష్టమైనవిగానే ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇక్కడకు సంబంధించినటువంటి న్యాయ పరిధి కానీ, చట్ట పరిధి కానీ, విషయ పరిధి కానీ కొన్ని న్యాయంగా కనబడుతూ ఉంటాయి. కానీ దేవుని దగ్గరకి, అంటే దూరంగా దేవుని దగ్గరకి వెళ్ళి గనక మనం ఇక్కడికి చూడగలిగితే విషయం వేరుగా కనబడతా ఉంటుంది, చాలా వేరుగా కనబడతా ఉంటుంది. చిన్నపిల్లల్ని బళ్ళో జాయిన్ చేసాము. బళ్ళో జాయిన్ చేసినప్పుడు ఆ 1వ తరగతిలోనో ఎల్కేజీలోనో దేంట్లోనో వాడు జాయిన్ అయ్యాడు, వెళ్ళాడు, వస్తూ ఉన్నాడు. అక్కడ టీచర్ వాడి చేత రుద్దిస్తూ ఉంది, వాడు చాలా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ 1వ తరగతి కుర్రోడిని ఏంటంటే ఏదో రోజున పక్కకు తీసుకెళ్ళి, యారా ఏంట్రా నీ పరిస్థితి అంటే, వాడు కళ్ళంట నీళ్ళు ఎట్టుకుని, ఆవిడేంటో నాకు అర్థం కాదు, నాకు వచ్చినా సరే దాన్ని దిద్దిస్తూ ఉంటుంది, 10 సార్లు బోర్డు మీద చెప్తూ ఉంటుంది, నాకైతే ఇంటికి వెళ్ళి పడుకుంటే బాగుండు అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళి ఆడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వాడు చాలా కష్టాలు చెప్తాడు. 5వ తరగతోడు 5వ తరగతి కష్టాలు చెప్తాడు, ఇంటర్మీడియట్ కష్టాలు చెప్తాడు, ఇంకా పై చదువులకు సంబంధించిన కష్టాలు చెప్తూ ఉంటాడు. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా, వాడు 10వ తరగతి వదిలేసి ఇంటర్కి వెళ్ళినప్పుడు 5వ తరగతి క్లాస్ చూసినప్పుడు వాడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక్కడ నేను ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడిని అంటే. వాడు 1వ తరగతి చదువుతున్నప్పుడు అది చాలా శ్రమ కింద ఉంది, కానీ వాడు ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి అది చాలా ఆనందం కింద ఉంది. ఇక్కడ చూస్తున్నటువంటి విషయం నాకు చాలా కష్టంగా, లేకపోతే ఇష్టంగా, లేకపోతే పాపంగా, లేకపోతే మరోలా కనబడుతుంది. కానీ నిజానికి దూరం నుంచి, అంటే దేవుని దృష్టిలో నుంచి నేను చూడటం మొదలెట్టినప్పుడు సీన్ వేరుగా కనబడతా. ఈమెలో నేర్చుకోవలసిన లక్షణం ఏంటంటే, నా మైండ్ సెట్ తోటి, నా కనుదృష్టితోటి, నా ఆలోచన ప్రపంచంతో సంఘాన్ని కానీ, సమాజాన్ని కానీ, మనుషులను కానీ, పరిస్థితులను కానీ చూడకూడదు. నేను చూస్తే ఒకడు న్యాయంగా కనబడతాడు, ఒకడు అన్యాయంగా కనబడవచ్చు. ఒక విషయం సత్యంగా కనబడవచ్చు, ఒక విషయం అసత్యంగా కనబడవచ్చు. ఒక విషయం దోషంగా కనబడవచ్చు, ఒక విషయం చాలా స్పష్టంగా, లేకపోతే తేటనైనదిగా, మంచిదిగా కనబడవచ్చు. దావీదు మహారాజు వీళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా దృష్టికి నీతిమంతుడుగా ఉండాలి, యథార్థవంతుడుగా ఉండాలి, దేవుని దృష్టికి న్యాయవంతుడుగా ఉండాలట. నేను అర్థం కాలేదు, ఇక్కడున్నటువంటి ధర్మశాస్త్రం ఉంది, ఇక్కడున్నటువంటి దేవుని యొక్క ప్రజలు ఉన్నారు, సంఘం ఉన్నది. ఈ సంఘం అంతటి దృష్టికి న్యాయవంతుడుగా ఉంటే సరిపోదా? దూరం నుంచి తెచ్చుకున్న ఆహారానికి అర్థమవుతుంది. అక్కడికెళ్ళి గనక నేను చూడగలిగితే నాకు సత్యం అర్థమవుతుంది. ఎందుకంటే పొంతి పిలాతు దగ్గర యేసుక్రీస్తును నుంచోబెట్టినప్పుడు చాలామంది, లేదా ఎక్కువ మంది సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ
ఎక్కువ మంది మెజారిటీ ఏదైతే సమర్థిస్తారో అది చట్టం అవుతా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్. కానీ దేవుని యొక్క శాసనం దగ్గరకు వెళ్తే, ఆ కైసరి యొక్క ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తేనే చాలు. అన్యాయంగా సిలువ వేశారు, అన్యాయంగా సిలువ వేస్తున్నాను అనేటటువంటి మనస్సాక్షి అతన్ని గద్దించటంతో అతడు తన చేతులు కడుక్కొని ఈ నిర్దోషి యొక్క రక్తమునకు మీరే జవాబుదారని చెప్పి చేతులు కడుక్కుంటాడు. అంటే అతని మనస్సాక్షికి, ఆ న్యాయానికి అది తప్పు అని అర్థమైందా లేదా? కానీ ఎక్కువ మంది వాదిస్తే అది న్యాయం అయిపోతుందా? సంఘంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే యెహోవా దృష్టికి నీతిమంతుడుగా కనబడాలి, యెహోవా దృష్టికి యథార్థవంతుడుగా కనబడాలి, యెహోవా దృష్టికి న్యాయవంతుడుగా కనబడాలి. దూరం 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 అక్కడ నుంచి తీసుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా జాగ్రత్తగా సిద్ధపరుచుకునేటటువంటి లక్షణం నేర్చుకోవాలి. సిద్ధపరచుకోవడం అంటే అర్థం ఏంటి? సిద్ధపరచుకోవడం అంటే అర్థం ఏంటి? కూరగాయలు తీసుకొచ్చుకున్నాము, కూరగాయలు తీసుకొచ్చుకున్న తర్వాత మనకిష్టమైనటువంటి, లేకపోతే మనకి ఎట్లాగైతే కంఫర్ట్గా ఉంటుందో, ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొచ్చుకున్నాం, కొబ్బరికాయగా వండలేం కదా, దాన్ని చట్నీ చేయడానికో లేకపోతే ఇంకో దాంట్లో తొరుం కింద వేయడానికో దాన్ని షేప్ మారుస్తాం. అది నాకు డైజెస్ట్ అవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టుగా దాన్ని ప్రిపేర్ చేసుకోవడం. సిద్ధపరచుకోవడం అంటే లేఖనానికి సంబంధించినటువంటి లేదా ఆత్మ సంబంధమైన అంశము నా ఆత్మను జీవింప చేయడానికి కావలసినటువంటి స్థితిలోనికి దాన్ని తెచ్చుకోగలరు. అంటే నా ఆలోచనలో అర్థం అవ్వడానికి కావలసినటువంటి ఎక్సర్సైజ్ అనేది కావాలి. ఆమె పొద్దున్న లేచి బియ్యం కడిగి తర్వాత కుక్కర్లో పెట్టి దాన్ని జాగ్రత్తగా లేదా వంట వార్చి దాన్ని తీసుకొచ్చి పెళ్ళల్లో పెట్టిందంటే తినాల్సిన బియ్యమే. కానీ ఆ బియ్యము అన్నం రూపంగా మారడానికి లేకపోతే అణువుగా తినగలగడానికి ఆమె చేసిన దాని వర్క్ అంతటిని కూడా సిద్ధం చేయడం అంటారు. తెచ్చుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తేనే అది నీకు వినియోగపడేటటువంటి స్థితిలోనికి వచ్చింది. లేకపోతే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నేను వింటూ ఉంటాను, కానీ నాకు అర్థం అవ్వదు. ఆ జ్ఞానాన్ని లేకపోతే విన్నటువంటి వాక్యాన్ని నా మనస్సులో, నా ధ్యానంలో, నా ఆలోచనల్లో, నా కళ్ళల్లో, నా చెవులలో దాన్ని అలాగ మెమరీ అట్లాగా రివ్యూ చేసుకుంటూ ఉంటారు. 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు అదే విషయాన్ని రివ్యూ చేసుకుంటూ ఉంటే చిలికినప్పుడు వచ్చున్నటువంటిది అమృతం మొదలవుతాం. ఆ అమృతాన్ని నీవు జాగ్రత్తగా తీసుకుంటావు, అది నీకు కావలసినంత కంఫర్ట్నెస్లోనికి వచ్చింది. ఒక్కసారి ఒక మాటను మనసులో పెట్టుకుని ధ్యానం చేసేటటువంటి లక్షణాన్ని ఈ స్త్రీ నేర్పుతా ఉంది. ఒక్క మాట దేవుని దగ్గర నుంచి తెచ్చుకుని ఆ మాటను జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ఆ మాటను జాగ్రత్తగా సిద్ధపరచుకునేటటువంటి ఒక లక్షణాన్ని ఇవి నేర్పుతాం. ఇవన్నీ కూడా ఆ స్త్రీ సంఘాన్ని సూచిస్తూ సంఘానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నేర్పేటటువంటి ఒక క్యారెక్టర్ ఇక్కడ కనబడుతుంది. చాలా విషయాలు కనబడతా. ద థర్డ్ వన్ ఈజ్ తన పనికెత్తెలకు బత్తెము ఏర్పరచు. అంటే అర్థం ఏమిటి? పని ఏర్పరచటం, ఇంకోటి భోజనం ఏర్పరచటం, ఇంకా 2 కరెక్టే. బత్తెము అంటే జీతము, బత్తెము అంటే బువ్వ, 2 అర్థం ఉంటాయి. పనికత్తెలకు జీతము, బువ్వ 2 ఏర్పరచు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెంటెన్స్. ఈ కన్నుకి, ఈ చెయ్యికి, ఈ కాలికి, ఈ నోటికి, ఈ కళ్ళకి, ఈ జుట్టుకి, ఇవన్నీ కూడా నాకు ఇవ్వబడినటువంటి సాధన. నేనేం చేసినా వీటితోనే చేయాలా, నేనేం చేసినా కూడా వీటితోనే చేయాలి. ఈ చెయ్యి నాకు సహకరించింది అనుకోండి, నేను చాలా జాగ్రత్తగా పని చేయగలుగుతా ఉంటాను.
ఇన్ కేస్ ఈ చెయ్యి గనక సహకరించనిదైతే, ఈ కాలు గనక సహకరించనిదైతే నా పరిస్థితి ఎట్లా ఉంటుంది? చాలా పనులు నేను చేయలేని వాడిగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకొకటి మీద ఆధారపడేవాడిగా. యేసుక్రీస్తు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పినటువంటి సెంటెన్స్ ఏంటంటే, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతున్న పక్షులు కానీ, జంతువులు కానీ, భూమి కానీ, మట్టి కానీ, ఇవన్నీ కూడా వాక్య సంబంధమైనటువంటి వివరణలోనికి వెళ్ళినప్పుడు మంచి భూమిలో పడిన విత్తనం అంటాడు. విచిత్రం ఏంటంటే విత్తనమేమో దేవుని వాక్యం అయితే భూమి ఏమో ఎవరు భూమి? వన్ ఆఫ్ ద షేప్ అనోక ఆకాశ పక్షులు అవి ఎగురుతూ ఉన్నాయి, అవి దేవునికి సమాచారం అందిస్తాయి అని చెప్పిన దేవుడే చెడ్డవాటికి సంబంధించినవి తీసుకొచ్చి మీ మనస్సుల్లో గూళ్ళు పెట్టనీయకండి అని చెప్పాడు. వన్ ఆఫ్ ద షేప్. నేను బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకు దేవుడు ఆకాశ పక్షులను చూపిస్తున్నాడు, భూమిని చూపిస్తున్నాడు, జంతువులను చూపిస్తున్నాడు, చేపలు చూపిస్తున్నాడు, ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. వీటిని లోపరుచుకుని ఏలువాడని అని అన్నాడు. లోపరుచుకుని ఏలువాడు అని. ఇవన్నీ నాకు తెలుసుండి నాలో ఉండే లక్షణాలే. బాగా గమనించండి, ఇవన్నీ కూడా నాలో ఉండి నాకు కనబడేటటువంటి లక్షణాలు. నా మనస్సుకు ఉండే ఒక లక్షణం కోతి. చంపేమన్నాడా, లోపరుచుకోమన్నాడా? చంపేమన్నాడా, లోపరుచుకోమన్నాడు. ది సెంటెన్స్ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. భూమిని లోపరుచుకోనండి, దాన్ని ఏలండి, లోపరుచుకోనండి. భూమిని లోపరుచుకోవడం ఎట్లాగా, ఏలడం ఎలాగా? ఏది ఇస్తే అది ఇస్తుంది అంటే, దానికి ఏది ఇస్తే అంటే నీకు ఏది అవసరమో దాన్ని ఇస్తే అది పంట పండిస్తుంది. నాకు వరి అవసరం అండి, వరి ఇస్తే వరి పండు. నాకు గంజాయి కావాలనుకోండి, గంజాయి వేస్తే గంజాయి. ద సేమ్ సెంటెన్స్ అప్లై టు యూ. అంటే నీకు అది అప్లై చేసుకోగలిగితే కనుక నీలో పండిస్తున్నా, లేకపోతే నీలో ప్రేరేపిస్తున్నా, నీలో పుట్టిస్తున్నా సంగతుల విషయంలో దేవుని దగ్గర నీ పంట నీవు తీసుకెళ్ళి అక్కడ చూపించాలి. కయీను ఏబేలు ఇద్దరు కూడా చక్కగా పంట పండించుకున్నాడు. ఒక ఆయన చక్కగా గొర్రెలు కాసుకున్నాడు, ఒక ఆయన. అయితే ఇవి తీసుకెళ్ళి దేవుని సన్నిధి పెట్టినప్పుడు దేవుడు కయీను యొక్క అర్పణమును అంగీకరించలేదు. అంటే అతడు నేల నుంచి తీసుకొచ్చింది ఎట్టాడు కాబట్టి అంగీకరించలేదు, అతడు సేద్యం చేశాడు కాబట్టి అంగీకరించలేదు, అతడు బలి ఇవ్వలేదు కాబట్టి అంగీకరించలేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ దేవుడు అతని గురించి క్లియర్గా చెప్పేటటువంటి సెంటెన్స్ ఏంటంటే, నీ క్రియలు దేవుని దృష్టికి, అంటే చెడ్డ క్రియల చేత విత్తబడిన దానిని దేవుని సన్నిధికి తీసుకుని రాగలిగాడని అర్థం మాట. ఇది తప్పు అని అతనికి తెలుసో అర్థమైందో నాకు తెలియలేదు, కానీ తప్పు చేసి సంబంధించిన దానిని దేవుని దగ్గరకు తీసుకొచ్చి అంగీకరించమని కోరేటటువంటి కాస్త బరి తెగింపుతనం కనబడి, దేవునికి ఇష్టమైన సంబంధించిన విషయాన్ని కాకుండా నా పరిధికి న్యాయమని తోచిన దానిని నేను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పణ చేసి అంగీకరించు ప్రభువా అన్నట్టుగా నాకు కనబడింది. దూరం నుండి దేవుని దగ్గర నుంచి అక్కడి నుంచి ఆ లేఖనాన్ని కానీ ఆ విషయాన్ని కానీ నేను తెచ్చుకోకుండా నాకు అందుబాటులో ఉన్నదాన్ని జాగ్రత్తగా నేను తీసుకుని దాన్ని బట్టి దేవుని సన్నిధిలో నేను సిద్ధపడినట్టుగా నాకు కనబడింది. నా దృష్టికి న్యాయమైన దానిని నేను దేవుని దగ్గర పెట్టి ఇది కరెక్ట్ అని నేను వాదించినట్టుగా నాకు కనబడటం మొదలెట్టింది. దేవుడు చాలాసార్లు చెప్తా ఉంటాడు, చాలా క్లియర్గా చెప్తా ఉంటాడు, కానీ చాలామందికి ఎందుకో అర్థం అవ్వదు.
ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం చదువుతూ ఉన్నాను చూడండి. లేత వయస్సును నడిప్రాయమును పోయినవి గనుక తొలగించుకొనుము. నాకు అర్థం కాలేదు ఈ మాట. దేహాన్ని చెరుపుదానిని ఏడుంది? దేహాన్ని చెరిపేది ఎక్కడుంది? లోపల ఉంది, అంతే కదా, లోపల ఉంది. ఆ లోపల ఏం చేస్తుంది? అది దేహాన్ని లోపలుండి బయట ఉన్న దేహాన్ని జాగ్రత్తగా చెరుపుతా. నేను అంటాను, ఈ దేహం అవసరమే ఉందండి. ఆత్మ బాగుంటే సరిపోతుంది కదా, దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ఉంటే సరిపోతుంది కదా. దేహానికి సంబంధం ఏముంది? ఇది ఎలాగూ మట్టి దేహమే, ఇది ఎప్పుడు మట్టే కోరుకుంటుంది కదా అని. ఈ దేహమే పరలోకంలో ఖచ్చితంగా కనబడవలసినది. గుర్తుపెట్టుకోండి, ఈ దేహమే పరలోకంలో దేవుని దగ్గర కనబడవలసినది. ఈ దేహాన్ని నీవు ఎలాగ నింపుతూ ఉన్నావు, ఎలాగ చూస్తూ ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం. దీనికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, నువ్వు దీన్ని దేనికైతే అలవాటు చేస్తావో దానికి ఇది బానిస అవుతానే ఉంటుంది. పొద్దున్నే 7 గంటలకు టీ వేయడం అలవాటు చేసావు, ఖచ్చితంగా టీ అడుగుద్ది. మధ్యాహ్నం 12:30, 1 గంటకు భోజనం వేయడం అలవాటు చేసావు, ఆ టైం అయ్యేటప్పటికి భోజనం అడుగుతావు. అలాగే చాలా జాగ్రత్తగా దీనిలోనికి ఒక ఆలోచన తీసుకొచ్చి, సాతాను తీసుకొచ్చి జొప్పించడం మొదలుపెట్టాడు. ఉండనీలే, అది ఉంటే నష్టమే ఉంది, మనకేమన్నా నష్టమా, పోతే పోయింది, లోపలే కదా, ఏదో ఏడ్చిందిలే అనుకుని వదిలేస్తే అది నెమ్మదిగా కొరుకుడు పుండులాగా నీ దేహాన్ని చెరపటం మొదలుపెట్టు. ఎందుకన్నాడంటే, ఆ విషయం శరీరానికి అలవాటు పడి శరీరం దాన్ని కోరడం మొదలు పెడతా. నీ ఆత్మేం చెడిపోలా, కానీ నీ శరీరము నీ ఆత్మను జయించేటంత బలహీనమైపోతుంది. జాగ్రత్త సుని. ఏలడం అనే విషయం చెప్తున్నాను నేను. నా శరీరాన్ని నేను ఏలడం అనే సంగతి చెప్తున్నాను. ఓ చిన్న విషయం ఉందిరా, అది తీసేయి అని దేవుడు క్లియర్గా చెప్తా. ఓ పులిని ఏలాలంటే చాలా కష్టం, ఓ గుర్రాన్ని ఏలాలన్నా చాలా కష్టం, ఓ సింహాన్ని ఏలాలన్నా చాలా కష్టం, ఒక ఏనుగుని ఏలాలన్నా చాలా కష్టం, ఒక భూమిని ఏలాలన్నా కూడా చాలా కష్టం. భూమి మీద దేవుడు చాలా పెద్ద విషయాన్ని పెట్టాడు, కానీ మనిషి చాలా సింపుల్గా తీసుకుంటూ ఉంటాడు. ఈ జంతువులన్నీ కూడా మనుషులలో కనబడతా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రవక్త లాంటి వాడు కూడా, అంటే ప్రవక్త కూడా తన గురించి తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు ఒక విచిత్రమైన మాటను వినియోగించాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం, నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. ఒక మాట చాలు చాలు చాలు. ప్రాయము అంటే వయస్సు అని అర్థం అన్నమాట. ఏ వయస్సులో ఉన్నావంటే పశువు వయస్సులో ఉన్నావంటే. కళ్ళు గిళ్ళు నెత్తి మీదకి పోయినట్రా, పశువులా ఉన్నావు, పశువులా ప్రవర్తిస్తావేట్రా పిల్ల విషయంలో అని అంటారు. అంటే అర్థం ఏంటి? పశుత్వం అనేది అతనిలో ఉన్నది, కానీ దాన్ని సరిగా అతడు నియంత్రించలేకపోయాడు అని అర్థం. ప్రతి మనిషిలోనూ ఉంటుంది ఆ పశుత్వం. వీళ్ళలో ఉండదు, వీళ్ళలో ఉంటుంది, వీళ్ళలో ఉంటుంది అని అనుకోబాకండి. ఎవ్రీ పర్సనాలిటీలో ఉంటుంది ఆ పశుత్వం, కానీ దాన్ని వాడు లోపరుచుకుని దాన్ని ఏలడం మొదలుపెట్టాడు. కాబట్టి అది అతడు చెప్పినట్టుగా వింటా ఉంటాడు. దాన్ని వదిలిపెట్టేసే దాని చేత వీడు ఏలబడ్డం మొదలెట్టాడు అనుకోండి, వీడు చెప్పినట్టుగా కాదు, అది చెప్పినట్టుగా వీడు చేయడం మొదలు పెడతాడు. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 22-23 వచనం చదువు. వెంటనే పశువు వదకు పోవునట్లు, పరులచే జిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లు వాని గుండెను అంబులు చీల్చు వరకు వాడు దాని వెంట
జంతువులు చెప్తూ ఉంటాడు, చేపలు చెప్తూ ఉంటాడు, చెట్లు చెప్తూ ఉంటాడు, పక్షులు చెప్తూ ఉంటాడు. దీస్ ఆర్ ఆల్ అన్నీ కూడా మనలోనే ఉంటాయి. ఆ లక్షణాలన్నీ కూడా మనలో ఉంటాయి. పంది లక్షణం ఉంటుంది, గుర్రం లక్షణం ఉంటుంది, చేప లక్షణం ఉంటుంది, పక్షి లక్షణం ఉంటుంది. ఇలాగ అన్ని స్వభావాలు నాలోనే ఉంటాయి. కానీ నేను వీటిని స్వాధీనపరుచుకుని ఏలేటటువంటి తత్వం నేను నేర్చుకోవాలి. దూరం నుంచి దేవుని దగ్గర నుంచి నేను తెచ్చుకోవాలి, దాన్ని సిద్ధపరచుకోవాలి. పని కత్తెలకు పని బత్తెమును జాగ్రత్తగా, అంటే దీనికి ఇంత పెడితే ఇది మాట వింటది. నా పొట్టకి ఇంత పెట్టాననుకోండి, నా పొట్ట చాలా జాగ్రత్తగా ఉంటుంది. దానికి మించి పెడితే అది ఏమవుద్దంటే సుఖాన్ని కోర. తిన్న వెంటనే జీర్ణాశయంలో రక్తనాళాలన్నీ కూడా ఒక్కసారిగా ఇట్లా పుషప్ అయ్యేటప్పటికి ఆ స్పీడ్ ఏమవుద్దంటే కంటికి చేరు, మైండ్కి చేరు. కళ్ళు ఏమంటాయి అంటే నెమ్మదిగా బతిమలాడుతాయి. కళ్ళు ఎప్పుడైతే బతిమలాడుతాయి, నడుము ఏం చేస్తుందంటే నెమ్మదిగా ఇలాగా పెట్టవలసిన దానికన్నా ఎక్కువ బత్యాన్ని ఇచ్చింది ఆమె. తన పనికత్తికి ఏమిచ్చింది? పెట్టవలసిన దానికన్నా ఎక్కువ. ఉపవాసం చేయండి అని చెప్తూ ఉంటారు డాక్టర్. ఉపవాసం చేయడానికి కడుపు ఒప్పుకోదు. ఉపవాసం చేస్తే గుండె బాగా పనిచేస్తుంది, నర్వ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, మజిల్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, చాలా వాటి మీద పనిచేస్తుంది. భత్యము నిర్ణయించేటటువంటి లక్షణం ఇక్కడే మొదలు పెట్టండి. అది దేవుని యొక్క లేఖనం చెప్తాను. దేనికి ఎంత భక్ష్యం ఇస్తే అది కంట్రోల్లో ఉంటుందో, దూడకి ఎంత గడ్డేస్తే అది కంట్రోల్లో ఉంటుందో, గుర్రానికి ఎంత గడ్డేస్తే కంట్రోల్లో ఉంటుందో, కోతికి మెళ్ళలో ఆ లింక్ వేస్తే ఎలాగుంటుందో, ఎవ్రీథింగ్ నా లక్షణాలలో, నా అంతర్ముఖాలలో వీటన్నిటిని కూడా నేను స్వాధీనపరుచుకుని ఏలేటటువంటి స్థితిలోనికి రావాలి. అదే ఆమె మనకి పరిచయం చేస్తుంది. అలాగ మనం కూడా దేవుని సన్నిధిలో సిద్ధపడదాం. చక్కగా దేవుని సన్నిధిలో మన శరీరాన్ని దేవుని యొక్క సన్నిధిలో అందమైన దానిగా, పరిశుద్ధమైన దానిగా నిలపడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక.